ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్‌లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. యెషయా 10వ అధ్యాయం 1వ వచనం నుండి. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకొనవలెననియు కోరి, న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం లోకం చూస్తే ఎంతో భయంకరంగా, బాధాకరంగా, ఇబ్బందికరంగా, మోసపూరితంగా ఉంది కదా. ఇక్కడి వాక్యం మనకి చెప్తున్నటువంటి అంశం ఏంటి? ఎవరైనా విధవరాండ్రుగా ఉంటే వారికి కలిగినటువంటి సొమ్మంతా మాదేలే, తల్లిదండ్రులు లేనటువంటి వారికి ఉన్నటువంటిది ఏదైనా ఉంది అంటే మోసంతో దాన్ని మేము గెలుచుకోవచ్చులే అని ఎవరైనా న్యాయ విమర్శ జరిగించకుండా తమ దగ్గర ఉన్న దీనులను, బీదలను వెళ్ళగొడితే అలాంటి వారికి శ్రమ. దేవుని యొక్క వాక్యం మనకేమని ప్రబోధిస్తుంది? విధవరాండ్రను చేరతీయాలి. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను మనము ప్రేమతో ఆదరించాలి. అలాగే బీదలుగా, దీనులుగా ఉన్నటువంటి వారికి అవసరతలను తీర్చవలసినటువంటి వారమే ఉన్నామన్న వాక్యం మనకు ప్రబోధిస్తుంది. వాక్యాన్ని బట్టి ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.